బాగలేక నేను నాతో ఉన్న గోల్డ్ బ్యాంకులో పెట్టుకున్నాను, కీర్తన గోల్డ్లో. ఆ డబ్బు బ్యాంకులో ఉన్నాయి, ఆంధ్ర బ్యాంకులోను. మా ఆయనకి హెల్త్ బాగాలేదంటే వాళ్ళు 2 రోజుల తర్వాత రా అన్నారు. బ్యాంకుకి వచ్చిన తర్వాత బుక్ పని చేయలేదు, అది పని చేయలేదు అని చెప్పి డ్రా చేసుకునే టయానికి వెనక్కి లాక్కున్నారు. అంటే డబ్బులు ఆంధ్ర బ్యాంక్ లో పన్నాయమనేవి గోల్డ్ డబ్బులు 2 రోజుల తర్వాత రా బుక్ పని చేయలేదన్నారు. బ్యాంక్ ఎప్పుడు పోయినామా? బుధవారం నిన్న వచ్చిన. ఫస్ట్ ఎప్పుడు వచ్చినామా? సోమవారం వచ్చి బుధవారం రామన్నారు. వచ్చిన తర్వాత ఓకే అయింది, డబ్బులు తీసుకోపో అన్నారు. అంతా రాసిన తర్వాత కరెక్ట్ డబ్బులు తీసుకునే టయానికి లాక్కొని అది మొత్తం గీసేసి నన్ను బయటకు దొప్పేసినారు. కొట్టేకొచ్చినారు మేనేజర్ గాని. మేము డబ్బులు ఏమో మీరు లోన్ తీసుకున్నారు, గట్టిగా మాట్లాడినందుకు మీరు లోన్ తీసుకున్నారు, మేము ఆ డబ్బులు ఏమో ఎక్కడ చెప్పుకున్నారు చెప్పుకోపోండి మమ్మల్ని నెట్టేసినారు బయటకి. డబ్బులు ఏంటికి సమస్య వేరే దగ్గర గోల్డ్ పెట్టినందుకు ఇక్కడ వన్నందుకు డబ్బులు ఇరంట. ఈ అకౌంట్ లో డబ్బులు వన్నందుకు డబ్బులు పడే సమయానికి మీకు మేనేజర్ వచ్చేసి ఇచ్చేదే లేదు, ఏం చేసుకుంటాము. నేను మేనేజర్తో వాదిస్తున్నప్పుడు సెక్యూరిటీ వచ్చి నన్ను బయటకు నెట్టేసినాడు. నేను డబ్బులు ఇచ్చేదే లేదు, మీరు ఎక్కడ చెప్పుకున్నారో చెప్పుకోకుండా మమ్మల్ని నెట్టేసినారు బయటికి. మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మీరు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాము. పామిడి మండలము ఆ యూనియన్ బ్యాంకులో ఒక అమ్మాయి తన భర్తకు బాగలేకోకుంటే బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టి కీర్తన గోల్డ్లో బంగారు తాకట్టు పెట్టి తన భర్తకు ఆరోగ్యం బాగలేదని చూపించుకునే కానీ కీర్తన గోల్డ్లో డబ్బు కుదిపెట్టి బ్యాంకులో బంగారు కుదిపెట్టి డబ్బు డ్రా చేసుకునే గీటికని వస్తే 1 రోజు రా 2 రోజులు రా అని మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఈ చెక్కు చూసి మా బ్యాంకులో ఎందుకు పెట్టలేదు బంగారు అని ఈ చెక్కు దింపేసి రిజెక్ట్ చేసి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకొని అదే కాక ఒక అమ్మాయి అని చూడుకోకుండా మెడబట్టుకొని బయటికి దుబ్బి అంత పని ఏముంది. ఆమెకి ఎవరు లేరనే మేము సపోర్ట్ చేస్తాం అమ్మాయికి. ఈ మేనేజర్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దీంట్లో. ప్రతి ఒక్కరు చాలా మంది 150 రూపాయలు ఆధార్ కార్డుకి ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఇలాంటివన్నీ రోజుకి 150. ఒకవేళ మధ్యలో ఏమన్నా హోల్డ్ పడిందంటే హోల్డ్ పడిన దాన్ని ఓపెన్ చేసేకి డబ్బులు ఎక్కడ పోతున్నాయి డబ్బులు. ఇది తెలియజేయాల్సిందే మాకైతే. ఇదైతే ఈ మేనేజర్ని గురించి ఎంక్వైరీ చేయాల్సిందే పై ఆఫీసర్లు. ఈ పామిడి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మీద చర్యలు తీసుకోవాలా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మందికి అన్యాయం జరుగుతుంది. పై అధికారులు చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం జరగాల, ప్రతి ఒక్కరు న్యాయం జరగాల, అది కోరుకుంటున్నా. నిన్న జరిగిన ఇష్యూ మీద రెస్పాన్సిబిలిటీ చెప్పడానికి ఎవరున్నారు సార్? సార్ బ్యాంక్ హెడ్ సార్ లీవ్ లో ఉన్నారు సార్. సార్ ఇన్ఛార్జ్ ఎవరు సార్? చెప్పండి, ఏం కావాలి చెప్పండి సార్. నిన్నటి రోజున ఏం ఇష్యూ జరిగింది అని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ సార్. సార్ అది మనం ఇవ్వకూడదు సార్. సార్ ఇవ్వకూడదు అంటే ఇప్పుడు వెయిట్ చేయండి, కనుక్కుంటా రీజనల్ ఆఫీస్ లో కనుక్కొని చెప్పగలను. మీ ఆర్ఎం గారి నెంబర్ ఇవ్వండి సార్. నేను కనుక్కొని చెప్పగలను. మీ ఆర్ఎం గారి నెంబర్ ఇవ్వండి, ఆర్ఎం గారితో ఏం ఇష్యూ లేనప్పుడు మీరు ఏం జరిగిందో ఎగ్జాక్ట్ వివరణ ఇచ్చే ఏం ప్రాబ్లం సార్. ఇది మనం చెప్పకూడదు సార్, మనం గైడ్ లైన్స్ ఉంటాయి, మనం సార్. అంటే వేరే సార్ జరిగిన మీడియా ముందు మనకి చెప్పే రైట్ ఉండదు సార్. మనం ఆర్ఓ కనుక్కొని చెప్పగలము, మీడియాకి ఇవ్వచ్చా ఇవ్వకూడదు సార్. మరి మీ ఆర్ఎం గారి నంబర్ ఇస్తారా సార్? ఇచ్చే సార్ వచ్చినా సార్తో మాట్లాడాను సార్. సార్ మీ ఆర్ఎం గారి నంబర్ సరే సార్ ఇస్తాం. ప్రాంప్ట్ ఇద్దాం బాబు.